వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా పార్దు పైన మాధురి మురారులకు ఇల్లు చూపిస్తున్నాడు. త్రిపుర కూడా పైకి వెళ్ళింది. పైన అన్ని గదుల్లో వీళ్ళు ఏ గదిలో ఉన్నారో త్రిపురకు అర్థం కాలేదు. వెంటనే గదులన్నీ వెతికేస్తూ, వదినా, ఏమండి, మీరెక్కడున్నారు అని గట్టిగా పిలుస్తూ వెతుకుతుంది. ఇక్కడ అని పార్దు ఒక గదిలోంచి బయటకు చూస్తాడు. వస్తున్నా అని గబగబా త్రిపుర వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. ఆ గదంతా తిప్పి చూపించిన తర్వాత, అక్క, నేనిప్పుడు చూపించబోయే గది ఈ ఫామ్ హౌస్లో ఉన్న అన్ని గదుల కన్నా చాలా స్పెషల్ అని ఉత్కంఠగా చెబుతాడు పార్దు. అవునా? అన్నీ బాగున్నాయిరా, ఇంతకన్నా బాగుంటుందా ఆ గది? ఆశ్చర్యంగా అడుగుతుంది మాధురి. చూస్తే మీకే తెలుస్తుంది కదా అని నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తున్నాడు పార్దు. పార్దు ఇచ్చే బిల్డప్కి ముగ్గురిలో కుతూహలం ఎక్కువైపోయింది. వీళ్ళు కూడా గబగబా పార్దుని వెంబడిస్తున్నారు. పార్దు మూసి ఉన్న ఆ గది తలుపులు తీసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, చైత్ర అంటాడు. చైత్ర ఒక్కసారే వెనక్కి తిరుగుతుంది. చైత్ర ఎక్కడెందుకుంటుందండి, కింద కుర్చీలో ఊగుతుంది అని ముందుకు చూస్తుంది త్రిపుర. త్రిపుర ఒక్కసారే విస్తుబోయింది. ఒక పెద్ద నిలువుటద్దం ముందు చైత్ర నిలబడి ఆ అద్దంలో చూసుకుంటుంది. చైత్ర, నువ్వెప్పుడొచ్చావు పైకి అంటుంది విస్మయంగా త్రిపుర కూడా. మీ వెనకే వచ్చాను అంటూ నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది చైత్ర. నా వెనకే వచ్చావా? నేను పైనుంచి చూసినప్పుడు కూడా కింద కుర్చీలోనే ఊగుతూ ఉన్నావుగా అంటుంది అయోమయంగా త్రిపుర. త్రిపుర, నువ్వు కూడా అమ్మలా విడ్డూరంగా మాట్లాడుతున్నావేంటి? దెబ్బ నీ కాలికి తగిలిందా, తలకు తగిలిందా? అదేమైనా నీకులా కుంటికాలతో నడుస్తుందనుకుంటున్నావా? చెంగు చెంగున లేడిపిల్లలా ఉరుకుతుంది నా మేనకోడలు అని పార్దు వెటకారంగా అనేసరికి, అదే అయ్యుంటుందిలేండి డీలాగా ముఖం పెడుతుంది త్రిపుర. అక్క, నేను చెప్పాను కదా, అదే ఈ గది. ఈ ఫామ్ హౌస్లో ఉన్న అన్ని గదుల కన్నా చాలా ప్రత్యేకమైనది. ఎందుకో చెప్పు అంటాడు పార్దు. మాధురి ఆ గదంతా పైన కింద గోడలు మొత్తం అంతా పరీక్షిస్తూ, అవును పార్దు, ఈ గది నిజంగానే చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ గదిలో ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. కావాలని స్పెషల్గా చేయించావా ఇలా అడుగుతుంది. అవును పార్దు, పాతకాలం రాజుల భవనాన్ని తలపించేలా ఉంది ఈ ఇల్లంతా. వుడెన్ వర్క్ కూడా అద్భుతం అని మురారి కూడా మురిసిపోతున్నాడు. నేనేం చేయించలేదు బావా, మనకు అమ్మిన బిల్డరే ఇలా చేయించాడు. కానీ నేను చెప్పిన స్పెషల్ అది కూడా కాదు. ఇలా రండి అని ముందుకు అడుగేస్తూ ముందు వైపు ఉన్న డోర్ ఓపెన్ చేస్తాడు. అలా ఆ గది తలుపును ఒక్కసారే తీస్తాడు పార్దు. అలా తెరవగానే ఎంతో విశాలమైన బాల్కనీ కనిపించింది. రాక, ఇక్కడి నుంచి చూడు అని అక్కని ముందుకు తీసుకువెళతాడు పార్దు. అక్కడి నుండి బయటకు చూసిన మాధురికి త్రిపురకు రెప్పపడడం లేదు. కళ్ళు విస్మయంతో పూర్తిగా విచ్చుకున్నాయి. పార్దు, మా జన్మ తరించిపోయినట్లుందిరా ఈ ఇంటి అందాలను చూస్తుంటే అని మురారి కూడా విస్మయంగా అనేసరికి, అవును బావా, నాకు కూడా అందుకే అమ్మ వద్దని ఎంత చెప్పినా వదలబుద్ధి కాలేదు ఈ ఇల్లు. వాళ్ళిద్దరూ అలా బిగిసిపోయారేంటి అంటూ నవ్వుతాడు మురారి. ఆ బాల్కనీ ఎలా ఏర్పాటు చేశారంటే ఆ బిల్డింగ్ బయటకు విశాలంగా ఏర్పాటు చేశారు. ఆ బాల్కనీ మధ్యలో కూడా ఒక విలువైన చెక్కతో చేయించిన నల్లని ఊయల ఉంది. ఆ పక్కనే స్నానం చేయడానికి చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఆ నీళ్లు కూడా కనపడకుండా గులాబీ రేకులు ఆ పూలంతా పరచుకున్నాయి. అక్క, ఎలా ఉంది నీ ఇల్లు
అంటాడు మళ్ళీ గర్వంగా పార్దు. మాటలు రావట్లేదురా. అవునండి, ఎటు చూసినా ఈ గులాబీ తోటలేంటండి అని మైమరచినట్లు చూస్తూ అంటుంది త్రిపుర కూడా. అదే మరి, అదే ఈ గది ప్రత్యేకత. అవును పార్దు, వేరే ఏ గదికి ఇలా బాల్కనీ పెట్టలేదు కదా అంటాడు మురారి. అవును బావా, అదే నాకు అర్థం కాలేదు మొదట్లో. ఇన్ని గదులుండగా కేవలం ఈ గదిలో మాత్రమే ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ ఎందుకు చేయించాడో కానీ ఇక ఆ బిల్డర్ ఈ బాల్కనీలోకి అడుగు పెట్టించాక ఒక్కసారిగా స్వర్గం ఎంట్రన్స్లో ఉన్నానా అనిపించింది అంటాడు పార్దు కూడా. నాకొకటి అర్థం కావట్లేదండి, మనం ఎంతో జాగ్రత్తగా పెంచితే కానీ ఒక్క గులాబీ మొక్క చేత కూడా పూలు పూయించలేము కదా. అటువంటిది ఇక్కడ ఈ గులాబీ మొక్కలు గడ్డి మొక్కల్లా పెరిగాయేంటి? ఆశ్చర్యంగా మాట్లాడుతుంది త్రిపుర. అవునరా, నాకు అదే అనుమానంగా ఉంది అంటుంది మాధురి కూడా. సరిపోయారిద్దరూ, మీకు మంచిగా ఉన్న తప్పే లేకపోయినా తప్పే అంటూ ఆ బాల్కనీ అంచులకు వెళ్ళి నుంచుని చుట్టూ చూస్తున్నాడు మురారి. తప్పనేమీ అనట్లేదు అంటూ ఆ ఉయ్యాలలో కూర్చుని నెమ్మదిగా ఊగుతూ అంటుంది మాధురి. ఆ గులాబీ పరిమళాలను వెంటేసుకుని గాలి వీళ్ళ మేనిని పులకరించేలా తడుముతుంది. లేకపోతే ఏంటి మాధురి, అమెరికాలో తెచ్చిన గులాబీ మొక్కలు సరిగ్గా పూలు పూయకపోతే రోజు బుర్ర తినేసేదానివి. ఈ మొక్క పూలు పూయట్లేదేంటండి అని. అసలు పూస్తుందంటావా పుయ్యదా? పూలు పుయ్యని మొక్కలే వెతిక్కొంటావెప్పుడు అని నా బుర్ర ఐస్ క్రీంలా జుర్రేసేదానివి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పూలు పూస్తే ఎందుకు పూసాయంటున్నావు అని ఆగకుండా మాట్లాడేస్తున్నాడు మురారి. అదే కదా నా అనుమానం కూడా. ఒక మొక్కే పుయ్యనప్పుడు ఇన్ని మొక్కలు ఎలా పూస్తున్నాయని అంటుంది మళ్ళీ అమాయకంగా. వదినా, ఈ ఊయలు కూడా ఎంత బాగుందో కదా అంటూ మాధురి పక్కన కూర్చుని చుట్టూ చూస్తూ సంతోషంగా ఊయల ఊగుతుంది త్రిపుర. పార్దు, ఇందాక మనం వెళ్ళిన గులాబీ తోట అదే కదా అంటాడు వెనక్కి తిరిగి మురారి. అదే బావా అని పార్దు అంటుండగా, నాకింకో అనుమానమండి అని తగులుకుంటుంది త్రిపుర. చెప్పు, నీకేం పోయింది? నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేనున్నానుగా అంటాడు పార్దు వేళాకోళంగా. అది కాదండి, ఇప్పుడు ఈ హౌస్లో ఉన్న గదులన్నింటికీ ఇలానే బాల్కనీ పెట్టాలి కదా. పోనీ ఏ గదిలోంచి చూసినా ఈ తోటలు కనిపిస్తాయా అంటుంది ఆదుర్దాగా. అలా ఉంటే ఈ గది స్పెషల్ అని ఎందుకంటాను? కాస్త బుర్ర పెట్టవే. పైన ఇన్ని గదులున్నా బిల్డర్ ఎందుకో ఈ గదికి మాత్రమే బాల్కనీ ఇచ్చాడు. ఈ తోటలు కనిపిస్తాయనేమో. అలా అనుకుంటే ఈ పక్క ఉన్న మిగిలిన గదులకు కనీసం డోర్ కూడా ఇవ్వలేదు. ఈ తోటల్ని చూడాలంటే కిటికీల్లోంచి చూడాలి తప్ప వేరే ఆప్షన్ లేదు అంటాడు పార్దు. అవునా, ఎందుకలా చేశాడంటారు? అన్ని గదులకు ఇచ్చుండాల్సింది కదా అని డీలాగా మాట్లాడుతుంది త్రిపుర. అరే పార్దు, ఈ నెల్లాళ్ళు నేను మాత్రం ఈ గదిలోనే ఉంటాను. నేను ఫిక్స్. ఏమంటావు మురారి అంటుంది మాధురి. నేనొద్దన్న నా మాట నువ్వు వినవు కదా, కాబట్టి నేనే నీ మాట వినాలి. నాకది తప్ప వేరే ఆప్షన్ ఇవ్వలేదు కదా నువ్వు అని కొంటెగా అంటాడు మురారి. మా అన్నయ్యని చూసి నేర్చుకోండి భార్యని ఎలా చూసుకోవాలో అని పార్దు వైపు చూస్తుంది త్రిపుర. పాపా, అక్కడంత సీన్ లేదు, ఎక్కువ ఊహించేసుకోకు. పైకి మాటలే మీ అన్నయ్యవి, చేతలు మాత్రం ఆయనకి నచ్చినట్లే చేస్తారు అంటుంది మాధురి కూడా. అలా ఆ ఫామ్ హౌస్ మొత్తం చూసి ఆ ఇంటి అందాలను ఆస్వాదిస్తారు అందరూ. కాసేపటి తర్వాత లక్ష్మీ మీనాక్షులు వంటగదిలో భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిపుర మాధురిలు కూడా సాయం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే బాగా ఆలస్యం అయిపోవడం వల్ల వాళ్ళ కడుపుల్లో ఎలకలు రైళ్లు కాకుండా ఏకంగా విమానాలే ఎగిరిపోతున్నాయి. అందుకే ఆడవాళ్ళందరూ కిచెన్లో కింద మీద పడుతూ గబగబా వంటలు సిద్ధం చేసేస్తున్నారు.
ఇంతలో పార్దు లోపలికి వచ్చి పొట్ట పట్టుకుని, అమ్మా ఇంకెంతసేపు నీరసంగా అంటాడు. మీనాక్షి విసుగ్గా చూస్తూ, మేం వండినంతసేపు అని గరిట కూరలో పెట్టి కోపంగా తిప్పేస్తుంది. ఆకలేస్తుందమ్మా విసుక్కుంటాడు పార్దు. నన్నేం చేయమంటావు? నేను అప్పటికే చెప్పాను ఆ రోజా తోటకు వెళ్ళొద్దురా అని. మీరు నా మాట వింటేగా. అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది అంటుంది మీనాక్షి. అప్పటికే మీనాక్షి కోపాన్ని రుచి చూసిన మాధురి త్రిపురలు భయంగా పార్దు వైపు చూసి వెళ్ళిపో అన్నట్లు కళ్ళతో సైగ చేస్తారు. పార్దు కూడా ఎందుకు వచ్చిందిలే అన్నట్లు, సరే ఇంకా టైం పడుతుందంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్వీట్స్ ఉన్నాయి కదా అవి తింటాంలే అని ముందుకు అడుగేస్తాడు. ఆ స్వీట్స్ కానీ ఇప్పుడు ముట్టుకుంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను నీకు అంటుంది మళ్ళీ కోపంగా కళ్ళెర్ర చేసి. ఏ అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్న సామెతను కానీ ఫాలో అవుతున్నావా అంటాడు నీరసంగా. భోజనం తినే టైంలో అటువంటివి తింటే ఆకలి చచ్చిపోతుంది, వెళ్ళు అని కసురుకునేసరికి, పార్దు అమ్మకు బీపీ రైజ్ అయింది, షుగర్ డౌన్ అయ్యేలా ఉంది, ఎక్కువ విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా దీనంగా అంటుంది మాధురి. ఏంటో ఈ అమ్మలు అప్పుడప్పుడు ఇలా వైలెంట్గా మారిపోతుంటారు అని నసుక్కుంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత అందరి భోజనాలు పూర్తి చేసుకుని హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో పైనుంచి లక్ష్మి, అమ్మా చైత్రమ్మ రానంటుంది, భోజనం కూడా ఈ గదిలోనే చేస్తుందంట అని అరుస్తూ కిందకి చూస్తుంది. అక్కడ తినకూడదని చెప్పు లక్ష్మి, ఇక్కడ తినేశాక రూమ్కి వెళ్ళి ఆడుకోమను అంటుంది మీనాక్షి కూడా పెద్దగా. ఎంత చెప్పినా వినట్లేదమ్మా, ఇక్కడే తింటానంటుంది నీరసంగా చెబుతుంది లక్ష్మి. అదంతేనమ్మా, చెప్పిన వెంటనే ఏ మాట వినదు, నేను వెళ్ళి తీసుకొస్తానుండు కోపంగా లెగిసి పైకి వెళుతుంది మాధురి. దాన్నేమీ అనకు, బుజ్జగించి తీసుకురా అంటారు విశ్వనాథ్. అలాగే నాన్న, బుజ్జగించే తీసుకొస్తాను అంటూ పైకి వెళుతుంది. ఆ గది బయట నుంచున్న లక్ష్మిని, లోపల ఉందా అమ్మాయి గారు అంటూ గదిలోకి వెళ్ళబోతుంది మాధురి. లేదమ్మా, బాల్కనీలో ఉయ్యాలూగుతుంది అంటుంది లక్ష్మి. అవునా అని ఆశ్చర్యంగా నవ్వుతుంది మాధురి. అవునమ్మా, నేను అక్కడ ఉండొద్దంట, నన్ను బయటకు వెళ్ళిపోమంటుంది చైత్రమ్మ, తనొక్కతే అక్కడ ఉండాలంట అని నవ్వుతూ చెబుతుంది లక్ష్మి. ఈ ఇల్లు చూశాక దీనికి బడాయి మామూలుగా లేదు అంటూ లోపలికి వెళ్ళిన మాధురి బాల్కనీలో అడుగు పెట్టేసరికి ఆ ఉయ్యాలలో దర్జాగా కూర్చుని ఊగుతూ ఆ తోట వైపే చూస్తూ మౌనంగా ఉంది చైత్ర. ఓయ్ మహారాణి గారు, ఊగింది చాలు, కిందకొస్తారా అంటుంది మాధురి. చైత్ర ఏం మాట్లాడకుండా నెమ్మదిగా అమ్మవైపు తిరుగుతుంది. ఏంటి అలా చూస్తున్నావు, భోజనం చేద్దుగాన్రా కసిరినట్లు మాట్లాడుతుంది మాధురి. ఆ అరుపుకి పెద్దగా ఉలిక్కి పడుతుంది చైత్ర. అయ్యో సారీరా, భయపడ్డావా అని చైత్ర గడ్డం పట్టుకుని మృదువుగా అడుగుతుంది మాధురి. అమ్మా, నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నాకు ఈ ప్లేస్ చాలా నచ్చేసింది అంటుంది చైత్ర. నచ్చిందని అన్నం తినడం మానేస్తావా? తాతయ్య మావయ్య వాళ్ళు చైత్ర బంగారం కిందకి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్నారు, బయట గార్డెన్లో వాళ్ళతో కలిసి ఆడుకోవా అంటుంది ప్రేమగా. బయట? సరే ఆడుకుంటాను అని గబాలున ఊయలలోంచి కిందకు ఉరికి, అమ్మా తొందరగా పద ఆడుకోవాలి అని చేతిలో బొమ్మతో పరిగెడుతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.